హాయ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 జూన్ 5th నుంచి ఎగ్జామ్స్ అయితే రాయబోతూ ఉన్నారు. సో మరి వారికి సంబంధించి మన లాస్ట్ బెంచ్ సబ్ నుండి కొన్ని సజెషన్స్, దాంతోపాటు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచ్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్కి మాత్రమే చెప్పడం జరుగుద్ది. ఎలా కావాలో, ఎంతవరకు కావాలో అలానే క్లాసెస్ ఉంటాయి. క్లియర్? రైట్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక కోడ్ చూడండి, ఒక సెంటెన్స్. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి చదివింది చూడదు ఈ ప్రపంచం. రేపు పరీక్ష హాల్లో నువ్వు పోరాడే ఆ 90 నిమిషాల టైంని, ఆ 90 నిమిషాల నీ టైం ఫలితంని మాత్రమే చూస్తుంది ఈ ప్రపంచం. సో నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి చదివావు. అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో 3-4 ఫ్రెండ్స్తో కలిసి నీ సంతోషాలు, సరదాలు అన్నీ వదులుకొని చదివినవా, లేదా ఒక పూట తిని ఒక పూట తినకుండా చదివినవా, నిద్ర కూడా మానుకొని రోజుకు 12 గంటలు 14 గంటలు చదివినవా? ఇదేది కూడా ఈ ప్రపంచానికి అవసరం లేదు. కేవలం కావాల్సింది రిజల్ట్. జాబ్ వచ్చిందా? ఎస్ వచ్చింది, బాగా చదివాడు. రాలేదా? వాడు చదవలేదు కావచ్చు, రాలేదు. ఇదే ఆన్సర్ వస్తుంది ఈ ప్రపంచం నుండి. ఆ ప్రపంచంలో ఎవరో ఉండరు, నీ వాళ్ళే ఉంటారు, నీ ఫ్రెండ్సే ఉంటారు, నీ నేబర్సే ఉంటారు, నువ్వెవరో తెలిసిన వాళ్ళే ఉంటారు. దానికి మన కుటుంబం కూడా అతీతం ఏం కాదు. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేయాలి మరి? మన రిజల్ట్ని పాజిటివ్గా మార్చడానికి మనం ఏం చేయాలనేది కొన్ని చూద్దాం. సో మన చేతుల్లో ఉన్నది రెండు విషయాలు. ఒకటి చదవడం, ఆస్పిరెంట్గా చదవడం, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయడం. మనం లక్షల ఫీజులు కట్టి కోచింగ్ని తీసుకున్నాం, చాలా క్వాలిటీగా ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా ఆ రేపు నీ ఎగ్జామ్ రోజు ఆ 90 నిమిషాలు ఏదైతే ఉందో, స్టార్ట్ అంటాడు కదా ఎగ్జామినర్, అక్కడ హాల్లో ఇన్విజిలేటర్, ఎగ్జామ్ స్టార్ట్ అంటాడు కదా, అప్పటి నుండి ఎగ్జామ్ అయిపోయేంతవరకు ఆ 90 నిమిషాల టైం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు అనేది మాత్రమే ఈ ప్రపంచానికి అవసరం. అదే నిన్ను డిసైడ్ చేస్తుంది నువ్వు ఇన్ని రోజులు ఏం చేసావు. ఫిజిక్స్లో కూడా ఒక ఫార్ములా ఉంటుంది కదండి, వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము. స్థానభ్రంశము అంటే ఇక్కడ ఉన్నోడివి ఇంకో దగ్గర ప్లేస్ మారాలి డెఫినెట్లీ. అప్పుడు మాత్రమే నువ్వు పని చేసినట్లు. అవునా? సో ఇప్పుడు నువ్వేంటి? నిరుద్యోగివి కాస్త ఉద్యోగివి అయితేనే అప్పుడు స్థానభ్రంశం ఏమైతే నిరుద్యోగి నుండి ఉద్యోగం వరకు, అప్పుడు మాత్రమే నువ్వు పని చేసినట్లు. నిరుద్యోగిగా ఉన్నావు, ఎగ్జామ్ తర్వాత కూడా నువ్వు నిరుద్యోగిగానే ఉన్నావు అనుకో, స్థానభ్రంశం ఏమవుతుంది? 0 అవుతుంది. పని ఏమవుతుంది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఇంటూ బలం ఇంటూ స్థానభ్రంశం. స్థానభ్రంశం అంటే 0. సో వర్క్ అనేది 0. సో ఫిజిక్స్లో కూడా ఫార్ములా అదే. సో నువ్వు నిరుద్యోగి కాస్త ఉద్యోగి అయితే మాత్రమే నువ్వు ఇన్ని సంవత్సరాలు పని చేసినట్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో ఆ ఎగ్జామ్ రోజు నువ్వేం చేయాలి అనేది ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. మంచిగా ఎర్లీగా లేవండి, ఫ్రెష్గా, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఎగ్జామ్ టఫ్ వస్తుందా, ఎగ్జామ్ మనం మంచిగా రాయగలుగుతామా, జాబ్ వస్తుందా, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టవచ్చు, ఇలాంటివన్నీ కూడా వదిలేసి మంచిగా ఎర్లీగా లేసి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళండి వీలుంటే. సో దానికంటే ముందు రోజే హాల్ టికెట్ ఒక 2 సెట్లు దగ్గర పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా దగ్గర పెట్టుకోండి. ఓకే? హాల్ టికెట్లో ఏదైతే మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 కూడా మ్యాచ్ అయ్యే డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్, ఇలాంటివి క్యారీ చేయండి, దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఫొటోస్ ఒక 2 సెట్స్, ఏమంటారు, హాల్ టికెట్ ఒక 2 సెట్స్ తీసుకోండి, ప్రింట్అవుట్స్. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే అన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత
వీలుంటే ఎగ్జామ్ రోజు మీ యొక్క వెల్ విషర్, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు మంచి ఫ్రెండ్ ఉంటాడు కదా, ఫ్రెండ్ని కానీ లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ని కానీ ఎగ్జామ్కి కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ మన యొక్క వ్యాలెట్ కావచ్చు, మన యొక్క థింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ లైన్లో నిలబడి పెట్టే కంటే కూడా మన వాళ్ళకి ఇచ్చి కొద్దిగా ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్కి పోయి కూర్చోవచ్చు. లేరు సార్ మాకు ఎవ్వరు లేరు, మాకు దగ్గరలో ఎవరు లేరు సార్, నేను ఒక్కరిని ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మిగిలినవన్నీ కూడా వ్యాలెట్ వద్దు, జస్ట్ లిక్విడ్ క్యాష్ 500 లేకపోతే 1000 డ్రా చేసుకుని దగ్గర పెట్టుకోండి, లేకపోతే 100 ఎంతో అంత మీకు ఎంత కావాలనుకుంటే అంత లిక్విడ్ క్యాష్ క్యారీ చేయండి. హాల్ టికెట్లు మర్చిపోవద్దు, ప్రూఫ్ మర్చిపోవద్దు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మర్చిపోవద్దు. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, వాచెస్ కానీ, బెల్ట్ కానీ, షూస్ కానీ ఇవన్నీ కూడా క్యారీ చేయకండి. నార్మల్గా మంచిగా నార్మల్ డ్రెస్ వేసుకొని శాండిల్స్ స్లిప్పర్స్ ఏదో వేసుకొని వెళ్ళండి. మనం ఏం ఫంక్షన్కి వెళ్ళట్లేము, అక్కడ మనం ఏదో రిచ్ అని చూపెట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. ఓకేనా? సో నార్మల్గా ఎంత తక్కువ వెళ్తే మనకి అక్కడ బర్డెన్ ఏమి ఉండదు. కొద్దిమంది గోల్డ్ ఆర్నమెంట్స్ తీయండి అంటారు కొన్ని సెంటర్స్లలో. సో అప్పుడు గోల్డ్ పట్టుకొని ఎక్కడికి తిరుగుతాం, వాడిని బతలాడాల్సి వస్తుంది. అవునా? సో అందుకే ఇవన్నీ కూడా తగ్గియడానికి ట్రై చేయండి. అండ్ నేను చాలామందిని చూశాను, ఆ ఎగ్జామ్ హాల్కి వచ్చి లేట్గా వస్తారు, వచ్చి వాళ్ళని బతిలాడము, అన్న గేట్ తీయండి అనడము, వాళ్ళ కాళ్ళ మీద పడడం, ఏడవడము, నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డా అనుకోవడం, ఇదంతా కూడా వేస్ట్. ఎగ్జామ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పిన దానికంటే కూడా 1 గంట ముందు వెళ్ళండి, నష్టమేముంది? మనం ఇప్పటికీ రెగ్యులర్గా న్యూస్ పేపర్లు అలా చూస్తూ ఉంటాం, నిమిషం ఆలస్యానికి నో ఎంట్రీ అని. నీకు జీవితం అంత విలువైంది అయినప్పుడు నువ్వు 1 గంట 2 గంటల ముందు వెళ్ళడంలో తప్పేం లేదు. 1 గంట ముందు వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి. అదే నా సెంటర్ కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి, అక్కడ వాళ్ళని అడగండి. అక్కడ ఉంటారు ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, ఆ కాలేజీకి మీకు సెంటర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, హాల్ టికెట్ చూపెట్టండి. మొహమాటం ఏం అవసరం లేదు. అక్కడ వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదే నా సెంటర్, ఎస్ కనుక్కోండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, 1 గంట ముందు వెళ్ళండి వాళ్ళు చెప్పిన దానికంటే. ఇవన్నీ కూడా క్యారీ చేయండి. నేను ఏదైతే వద్దన్నానో అవి అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కూల్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ముందుగానే వెళ్ళండి, మంచి చైర్లో కూర్చోండి, రిలాక్స్ అవ్వండి, కొన్ని వాటర్ తాగండి, ఏం ఆలోచించకండి, వస్తుందా రాదా లేకపోతే మనం ఏంటి ఇలాంటివి ఏది వద్దు. మనం ఆ 1.5 గంట మంచి మెడిటేషన్లో ఉన్నట్టు మన ఎగ్జామ్ రాయాలి, అంతే. సో ఎగ్జామ్ రాసేటప్పటికి కొన్ని సూచనలు మీకు. రైల్వే ఎగ్జామ్ రాయడానికి టైం సరిపోదా అనే ఒక వీడియో ఉంటుంది, మీరు యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి, హౌ టు రైట్ రైల్వే ఎగ్జామ్స్ బై లాస్ట్ బెంచెస్ హబ్ అని కొట్టండి, వస్తుంది ఈ వీడియో వస్తుంది. మీరు ఒకసారి చూడండి క్లియర్గా, ఓకేనా? సో మళ్ళీ దీన్ని అంతా కూడా మనం ఈ వీడియోలో చెప్పుకోవడం అనేది లెంతీ అవుతుంది. సో ఈ వీడియో చూడండి, డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది నేను ఫాలో అయింది. సో మనం ఇక్కడ మీకు చెప్పేది ఒకటే అండి, ఈ ప్రపంచం మన సక్సెస్ను మాత్రమే చూస్తుంది. సో దాన్ని నువ్వు రేపు పెట్టబోయే 1.5 గంట మాత్రమే డిసైడ్ చేయబోతా ఉంది. సో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయండి, నెగిటివ్ మార్క్స్ జోలికి వెళ్ళకండి. క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే పెట్టండి, లేదంటే వద్దు. గెస్ చేయడానికి ప్రయత్నం చేయకండి, లక్కులో తగులుతుందేమో అని అనుకోకండి. అన్ని బీలు వచ్చాయి కదా ఇప్పుడు సీలు వస్తాయేమో అని ఇలాంటివి అన్నెసెసరీ థింగ్స్ అయితే చేయకండి, ఓకేనా? ఒకవేళ మీకు ఎక్కడైనా 2 ఆప్షన్స్లో 90% చాయిస్ ఇది ఉంది, 10% ఇదేమో అన్న దగ్గర మాత్రమే గెస్ చేయండి. ఆ గెస్ చేసే క్వశ్చన్స్ కూడా more than 5 దాటకూడదు, ఎప్పుడు కూడా more than 5 దాటకూడదు, ఓకే? సో ఎన్ని వస్తే అన్ని పెట్టండి, 50 వస్తే 50, 60 వస్తే 60. మన చేతుల్లో ఉన్నది 2 పనులు, చదవడం రాయడం, అంతే. జాబ్ వస్తుందా రాదా అనేది మన మీద మాత్రమే డిపెండ్ కాదు, పక్కనోని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఒకటే పోస్ట్ ఉంది అనుకో, సపోజ్ నువ్వు బాగా చదివావు, ఓకేనా, నువ్వు బాగా చదివావు, 100 మార్క్స్ వచ్చాయి. ఒకటే పోస్ట్ ఉంది, 100 మార్క్స్ నీకు వస్తాయి, నీకు ఐడియా ఉంది. నీ పక్కనోడు ఇంకొకటి రాశాడు, వానికి ఎన్ని మార్క్స్ రావచ్చు? ఇద్దరు సేమ్ క్యాస్టే అనుకుందాం, సేమ్ కేటగిరీ అనుకో, వానికి కూడా 100 వచ్చి వాడు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పక్కనోడు కూడా మన జాబ్ని డిసైడ్ చేస్తాడు. సో అందుకే మన చేతిలో ఉన్న పని కేవలం చదవడం రాయడం మాత్రమే, కనుక ఆ రాయడాన్ని పర్ఫెక్ట్గా రాయండి, సరిపోతుంది, మిగిలిందంతా దేవుడి దయ, ఓకేనా?
సో ఐ నో మీలో చాలామంది కష్టపడే ఉంటారు, ఎంతో ఇబ్బంది పడే ఉంటారు. నేను ఇప్పటికి కూడా చూస్తూ ఉంటా, అశోక్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికీ, ఎన్నో సంవత్సరాలు చదువుతూనే ఉన్నారు. మనకి ఎక్కువ ఇక్కడ అశోక్ నగర్లో నేను చూసిన వాళ్ళైతే ఈ టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యారు, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎన్ని పోస్టులు వస్తాయి, వీడు చదివిన దానికి అది సెట్ అవుతుందా కాదా, అంటే రాయగలుగుతాడా రాయలేడా, వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ అయితే పక్కన పెడితే, అక్కడ పాపం ఒక పూట భోజనం తిని, అక్కడ ఏదో చిక్కడపల్లిలో ఒక స్టడీ హాల్ ఉంటుంది, అక్కడ ఒక క్యాంటీన్ టైప్ ఏదో ఉంటుంది, అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఓకే బాధాకరమైన విషయాలే. సో మనలాంటి బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి లైఫ్ మారాలంటే ఖచ్చితంగా ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చే మంచి జాబ్, ఇక రెస్పెక్ట్ఫుల్గా ఉండేదంటే మనందరికీ తెలిసి గవర్నమెంట్ జాబ్. సో దానికోసం కష్టపడ్డారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఖచ్చితంగా కష్టపడి చదివే వాళ్ళకి దేవుడు ఏదో ఒక రోజు అయితే తోడుంటాడు. వాళ్ళందరికీ, కష్టపడి చదివే వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీ యొక్క బ్రదర్గా. ఓకే, సో ప్రాపర్గా రాయండి. అండ్ ఎప్పటిలానే నేను చెప్పేది ఒకటే, మన యొక్క బుక్లో లాస్ట్ పేజ్లోనే భగవద్గీత కొటేషన్ ఒకటి ఉంది, నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే. నువ్వు ప్రయత్నం చేస్తున్నంత కాలం కూడా నువ్వు ఓడిపోనట్లే లెక్క, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ అంటే ఓన్లీ రైల్వే జాబే కాదు, లైఫ్ అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబే కాదు. ఎస్, నువ్వు చదివావు, రాసావు, నీ పని నువ్వు చేసావు, రాలేదు, బాధ ఉంటుంది డెఫినెట్లీ కొన్ని డేస్. మళ్ళీ తర్వాత మూవ్ ఆన్ అవ్వాల్సిందే, ముందుకు సాగాల్సిందే, ఇక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. దీనికంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బెటర్ జాబ్స్ ఉంటాయి. ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్ అనే కాదు, ప్రైవేట్ సెక్టార్లో కూడా దీనికంటే బెటర్ సాలరీస్ వచ్చే జాబ్స్ ఉంటాయి. ఎస్, కాకపోతే కొద్దిమంది గోల్ ఉంటుంది, ఎస్ నాకు ఇంట్రెస్ట్ అన్న రైల్వే జాబ్ అంటే, లేకపోతే గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ అన్న అని చాలామంది అంటూ ఉంటారు. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ మనం చేయగలిగింది చేసాం, రాలేదని కుంగిపోవద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు మెయిన్గా. ఓకే, సో ఓకేనా. సో ఇంతకంటే చెప్పేది ఏముంటుంది, బాగా రాయండి, ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటా ఉన్నా. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.